ఇవాళ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఢిల్లీ వెళుతున్నారు. చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటిస్తారు. ఢిల్లీలో నిర్వహించనున్న సిఐఐ కాంక్లేవ్లో చంద్రబాబు పాల్గొంటారు. రేపు గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకుంటారు. 84,000 కోట్లతో విశాఖలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, నారా లోకేష్ల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరగనుంది. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి పయనమవ్వనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళుతున్నారు. చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటిస్తారు. ఢిల్లీలో నిర్వహించనున్న సిఐఐ కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రేపు గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకుంటారు. 84,000 కోట్లతో విశాఖలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, నారా లోకేష్ల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరగనుంది. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి పయనమవుతారు.